బ్యాక్ పెయిన్ టాబ్లెట్స్తో టెంపరరీగా తగ్గుతుంది, కానీ కొన్ని రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అవుతుందా? రీజన్ సింపుల్. పెయిన్ ఉన్న ప్లేస్ ప్రాబ్లం కాదు, మెయిన్ ప్రాబ్లం స్పైన్ అలైన్మెంట్లో ఉంటుంది. మన స్పైన్ బాడీకి మెయిన్ సపోర్ట్ సిస్టమ్. స్పైన్ కరెక్ట్ పొజిషన్లో లేకపోతే నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్టిఫ్నెస్, నమ్నెస్ మరియు ఫటీగ్ వస్తాయి. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్లో జెంటల్ స్పైనల్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా స్పైన్ అలైన్మెంట్ కరెక్ట్ చేస్తారు. ఇది నర్వ్ ప్రెషర్ని తగ్గించి బాడీ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మసిల్ టెన్షన్ రిలాక్స్ అవుతుంది, మూవ్మెంట్ ఈజీ అవుతుంది. ఇంపార్టెంట్ ఏంటి అంటే కైరోప్రాక్టిక్ పెయిన్ని మాత్రమే కాదు, పెయిన్కి రూట్ కాజ్ని ట్రీట్ చేస్తుంది. రెగ్యులర్ కైరోప్రాక్టిక్ కేర్తో పాస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యూచర్ స్పైన్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవుతాయి. మీరు కూడా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతుంటే ఇగ్నోర్ చేయకండి. రైట్ ట్రీట్మెంట్తో పెయిన్ ఫ్రీ లైఫ్ పాసిబుల్. ఇప్పుడే కన్సల్టేషన్ బుక్ చేసుకొని హెల్దీ స్పైన్ జర్నీ స్టార్ట్ చేయండి.